ఒకప్పుడు నాకొక డౌట్ ఉండేది. నేను ఇంట్లో కూర్చొని ఏదైనా చెయ్యగలనా? స్టార్ట్ ఎలా చెయ్యాలి తెలియక చాలా రోజులు ఆలోచించాను. ఒకరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుంటే ఒక మేడం మనలాంటి మహిళలకి డిజిటల్ ఇన్‌కమ్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తూ ఉండేవాళ్ళు. ఆ రీల్ చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యాను. ₹99కి రిజిస్ట్రేషన్ అని చూపించింది. డౌట్ వచ్చి ఆ రీల్స్ కింద కామెంట్ చేసే వాళ్ళతో మెసేజ్ చేశాను. ఇది నిజమేనా అని. బట్ ఎవరు రిప్లై లేదు. అయినా సరే ₹99 కదా ఒకసారి ట్రై చేద్దామని రిజిస్టర్ చేసుకున్నా. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఒక లింక్ వచ్చింది. వెబినార్‌కి జాయిన్ అవ్వండి అని. అదే మన డిజిటల్ మహిళా ప్లాట్‌ఫామ్. అక్కడ నేను నాలాంటి చాలామంది మహిళలను చూశాను. వాళ్ళు ఏదో చేయాలని ఆలోచించే వాళ్ళే. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. కొంతమంది కోచెస్ ఇలా చాలామంది జాయిన్ అయ్యారు. డైలీ వాళ్ళు మాకు కొన్ని ఛాలెంజెస్ ఇచ్చేవారు. ఆ ఛాలెంజెస్ని నేను ఇన్‌స్టాలో, ఎఫ్‌బీలో, యూట్యూబ్‌లో చేసేదాన్ని. ఒకరోజు నాకు ఒక క్లయింట్ నుంచి కాల్ వచ్చింది. నాకు వీడియో ఎడిటింగ్ నేర్పించండి అని. ఒక 15 డేస్ నేర్పించా. తరువాత ఇంకో కాల్ వచ్చింది. మీ సర్వీసెస్ ఏంటి అని. అప్పుడు చెప్పాను నేను కంటెంట్ క్రియేషన్, స్క్రిప్ట్ రైటింగ్, లోగో డిజైన్స్ చేసిస్తాను అని. తను నాకు ఒక పెద్ద ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే బుక్ రైటర్. ఎస్ నిజమండి. నేను ఇవాళ ఒక బుక్ రాస్తున్నాను. దానికి కారణం మన డిజిటల్ మహిళా కమ్యూనిటీ. ఫ్రమ్ 0 to 26,000 ఇన్ జస్ట్ 1 month. ఇది చిన్న అమౌంట్ లాగా కనిపించవచ్చు. బట్ నా జర్నీలో ఇది నా ఫస్ట్ మైల్ స్టోన్. థ్యాంక్ యూ మేడం. ఐ ఫౌండ్ మై వాయిస్ ఫ్రమ్ సైలెన్స్ టు సక్సెస్. I was just a silent woman with doubts. Now I run services, create content, and support authors. This is my beginning from silence to success. మీరు కూడా స్టార్ట్ చేయాలి అనిపిస్తుందా? జస్ట్ ట్రై వన్స్. మిరాకిల్ స్టార్ట్స్ ఫ్రమ్ యాక్షన్.